రాబోయే ఆదివారం కుటుంబ ఆరాధన కాబట్టి కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే ప్రయత్నం చేయండి. దావీదు దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నాడు. మందస్సాన్ని తన దగ్గరకు తెచ్చుకోవాలి అని ఆశపడ్డాడు, ఆశించాడు, కానీ అనర్థం జరిగింది. దావీదు భయపడిపోయాడు, మందస్సాన్ని దూరంగా పెట్టేశాడు. ఎందుకు అలా చేశాడు? కారణం ఏమిటి? మందస్సం ఆశీర్వాదకరంగా ఉండవలసిన మందస్సం కాస్త ఎందుకని ప్రాణాలు తీసేసింది. రాబోయే సండే బహుశక్తివంతమైన సందేశాన్ని అందించబోతున్నా. ప్రాణాలు తీసేసిన ఆ మందసమే ఆ తర్వాత ఒక కుటుంబాన్ని బహుగా దీవించింది. ఎవరు ఆ బహుగా దీవించబడిన కుటుంబం? అది చూసిన దావీదు ఏం చేశాడు? వచ్చే ఆదివారం మీ జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ ఎప్పుడు విననటువంటి బహుశక్తివంతమైన సందేశాన్ని వినబోతున్నారు. కాబట్టి మీరు రండి, క్రమంగా రండి, మానకుండా రండి. మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తప్పక తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.